ఏపీ మంత్రి గుమ్మడి సంధ్యారాణి గన్మ్యాన్ మతుమరుపు ఆయన ఉద్యోగాన్ని ఇబ్బందులకు నెట్టింది. మరీ ఇంత నిర్లక్ష్యమాన్ని ఉన్నతాధికారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విజయనగరం ఆర్మూర్ రిజర్వ్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్న జీవీ రమణ కొంతకాలంగా మంత్రి గుమ్మడి సంధ్యారాణికి గన్మన్ గా పనిచేస్తున్నారు. సాలూరులోని మంత్రి నివాసానికి వెళ్లేందుకు బయలుదేరి విజయనగరం కలెక్టరేట్ దగ్గర బస్సు కోసం వేచున్నారు. బస్సు వచ్చేసరికి తన బ్యాగ్ను బస్టాప్లో మర్చిపోయి వెళ్లిపోయారు. ఆ బ్యాగ్లో 30 తుపాకీ తూటాలు, విధి నిర్వహణకు సంబంధించిన కొన్ని పత్రాలు ఉన్నాయి. బ్యాగ్ మిస్ అవడంతో కేసు నమోదు చేసిన 1 టౌన్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఏపీ మంత్రి గుమ్మడి సంధ్యారాణి గన్మ్యాన్ మతుమరుపు ఆయన ఉద్యోగాన్ని ఇబ్బందులకు నెట్టింది. మరీ ఇంత నిర్లక్ష్యమా అని ఉన్నతాధికారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విజయనగరం ఆర్మూర్ రిజర్వ్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్న జీవీ రమణ కొంతకాలంగా మంత్రి గుమ్మడి సంధ్యారాణికి గన్మన్ గా పనిచేస్తున్నారు. సాలూరులోని మంత్రి నివాసానికి వెళ్లేందుకు బయలుదేరి విజయనగరం కలెక్టరేట్ దగ్గర బస్సు కోసం వేచున్నారు. బస్సు వచ్చేసరికి తన బ్యాగ్ను బస్ స్టాప్ లో మర్చిపోయి వెళ్లిపోయారు. ఆ బ్యాగ్ లో 30 తుపాకీ తూటాలు, విధి నిర్వహణకు సంబంధించిన కొన్ని పత్రాలు ఉన్నాయి. బ్యాగ్ మిస్ అవడంతో కేసు నమోదు చేసిన 1 టౌన్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, రమణ అనేటటువంటి ఎయిర్ కానిస్టేబుల్ బ్యాగ్ మర్చిపోయినటువంటి ఘటన కలకలం రేపింది. అయితే ఈ ఘటన మొన్న జరిగింది. అయితే ఆ మొన్నంతా కూడా ఆయన అక్కడ విధి నిర్వహణ సాలూరు వెళ్లి మధ్యలో బ్యాగ్ మర్చిపోయిన విషయాన్ని విజయనగరం వచ్చి ఆయన అంతా కూడా వెతుకులాట చేసి కార్యక్రమం నిర్వహించారు. అయితే ఈ విషయాన్ని జిల్లా ఎస్పీ దృష్టికి నిన్న తీసుకువెళ్ళడం జరిగింది. దీనిపైన ఎస్పీ జిందాల్ చాలా తీవ్రమైనటువంటి ఆగ్రహం వ్యక్తం చేశారు. విధి నిర్వహణలో తూటాలు తీసుకెళ్తున్నటువంటి బ్యాగే మర్చిపోయాడంటే వీళ్ళకి ఎంత బాధ్యత ఉందో ఉద్యోగం పట్ల అనేటటువంటిది పోలీస్ అధికారులు చాలా సీరియస్ గా నిర్ణయించి 1 టౌన్ కి కేసును అప్పగించారు. 1 టౌన్ లో అక్కడ కేసు నమోదైన తర్వాత ఈ రోజు 1 టౌన్ పోలీసులందరూ కూడా విజయనగరం కలెక్టరేట్, కనపాక, కంటోన్మెంట్ ఈ పరిసర ప్రాంతాల్లో ఎవరైనా సరే అనుకోకుండా బ్యాగ్ కానీ తీసుకుంటే ఏమైనా సరే మళ్ళీ అది రిటర్న్ ఇచ్చేయడం కానీ లేదంటే ఎక్కడైనా పడేసి ఉంటుందని చెప్పి అంతా కూడా వెతుకులాట ప్రారంభించారు. కానీ ఎక్కడ కూడా ఈ బ్యాగ్ ఆచూకీ లభించలేదు. అక్కడ ఆటో వాళ్ళని, రిక్షా స్టాండ్ వాళ్ళని, స్థానికంగా ఉండేటటువంటి చిన్న చితక వ్యాపారస్తులను కూడా వాకప్ చేయడం జరిగింది. బ్యాగ్ ఆచూకీ ఏమైనా మీకు తెలుసా, ఇక్కడ ఎవరైనా బ్యాగ్ పెట్టి వెళ్ళడం కానీ అంటే ఎవరు కూడా తమకు తెలియదని చెప్పారు. ఇంతకీ ఆయన బ్యాగ్ ఆ కలెక్టరేట్ దగ్గర బండి మీద పెట్టి మర్చిపోయి బస్సు ఎక్కి వెళ్ళిపోయారా లేదంటే బస్సులో మర్చిపోయారా అనేటటువంటిది మాత్రం సందిగ్ధంగా ఉంది. ఏది ఏమైనప్పటికీ తుపాకీలో వినియోగించే 30 బుల్లెటిన్ తో ఉండేటటువంటి బ్యాగ్ మర్చిపోవడం పోలీసులు చాలా సీరియస్ గా పరిగణిస్తున్నారు. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.